సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. నమస్కారం సార్. ఇప్పుడు ఈ ఈ రోజుల్లో నిన్న మొన్న ఒక వారం రోజుల నుండి సన్న బియ్యం రేట్లు చాలా పెరిగినాయి. కుంటాలకు దగ్గర దగ్గర 1200 నుంచి 1500 రేట్లు పెరిగింది. రేషన్ షాప్ డీలర్ గారు ఉన్నారు, ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం. సార్ మీ షాప్ పేరేంటి సార్? నా పేరు షాప్ పేరు ఓం సాయి ఏజెన్సీ సార్. ఓం సాయి ఏజెన్సీ. మీ పేరు సార్? నా పేరు శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ సార్, చెప్పండి, ఈ సన్న బియ్యం రేట్లు పెరగడానికి గల కారణాలు ఏంటి సార్? ఇదంటే ఏంటంటే సార్, ఒకటి రైతులకు కరువు వచ్చింది సార్. ఇప్పుడు ఇంత ముందు ఏంటంటే ఎకరానికి ఒక 40 బస్సులు వచ్చేది, ఇప్పుడు ఏంటంటే 25 నుంచి 30 బస్సులు వస్తుంది సార్. దానివల్ల ప్రభావం మార్కెట్ పైన పడుతుంది సార్. మళ్ళీ ఏంటంటే ఇవి తగ్గొచ్చు పెరగొచ్చు చెప్పలేము సార్. కాకపోతే ఏంటంటే 1 మంత్ నెక్స్ట్ పంట వచ్చే వరకు కొంచెం ఇలా ఉండొచ్చు. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రబీ పంట వరకు పంట దిగుబడి ఎక్కువ వస్తే ఇక్కడ రేట్లు తగ్గొచ్చు. సో ఇప్పుడు దిగుబడి తగ్గిందని అంటున్నారా మీరు? అవును సార్, దిగుబడి తగ్గింది సార్. అంటే పూర్వం మనకు 40 బస్తాలు ఎకరాకు పండేది, ఇప్పుడు బస్తాలు ఒక 30 బస్తాలు 20 బస్తాలు పండినాయి కాబట్టి ఇక్కడ రేట్లు పెరిగినాయి. అవును సార్. సరే, ఇట్లా ఎన్ని రోజులు ఉంటారు సార్ ఈ రేట్లు పెరగడం అనేది? ఇది చెప్పలేము సార్. మనకి ఏంటంటే ఇంకో అంటే నెక్స్ట్ పంట వచ్చే వరకు అదే ఉంటుంది సార్. తర్వాత ఒక తగ్గొచ్చు సార్. ఇట్లా తర్వాత తగ్గచ్చు సార్. సార్ ఇప్పుడు మీకు ఇంతకు ముందు మీకు బిజినెస్ ఎలా ఉండే, ఇప్పుడు రేట్లు పెరిగిన తర్వాత బిజినెస్ ఎలా ఉంటుంది? తగ్గింది సార్, బిజినెస్ తగ్గింది సార్. ఇప్పుడు ఎందుకంటే రేట్లు అనేవి బాగా పెరిగిపోయినాయి సార్. ఇప్పుడు ఒక క్వింటాల్కి వచ్చేసి మనకు 1000 నుంచి 1500 పెరిగింది సార్. ఇప్పుడు మనకు ఈ బీపీటీ వచ్చేసి అంటే ఇప్పుడు మనకు 4400 ముందు క్వింటాల్కి వస్తుంది, ఇప్పుడు 5000-5600 అమ్ముతున్నాం సార్. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ కోలం వచ్చేసి సార్ మనకి ఏంటంటే 7000 పోతుంది సార్. 7000 క్వింటాల్ 7000 పైన సార్. అది ఇంకా దానివల్ల ఏంటంటే కొంచెం అది ఒక 2 బస్సులు తీసుకుంటే ఒక బస్సు తీసుకుంటున్నాం అట్లా. బాగా దాని మీద ప్రభావం పడింది సార్ మార్కెట్ పైన. ఇబ్బంది ఉన్నది సార్ మార్కెట్ లో. మీకు ఇంతకు ముందు అయినట్టు బిజినెస్ ఇప్పుడు అవ్వట్లేదు సార్. ఇప్పుడు డైలీ నెక్స్ట్ ఏంటంటే ఎంత ముందు మనకు 30 నుంచి 40 వేలకు వస్తుంది డైలీ. అంటే ఇప్పుడు దగ్గర 10 నుంచి 15 వస్తలేదు సార్ గిట్టుబాటు. ఇప్పుడు మీ బిజినెస్ బాగుండడానికి ఏ రేట్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంత ముందు ఏంటంటే సార్ మనకు 4000-4400 లా మనకు క్వింటాల్కి వస్తే బెటర్ ఉంటుంది సార్. ప్రజలు కూడా బాగా తీసుకుంటుంటే మనం కూడా అమ్మాలి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి రేట్ చెప్పంటే మాకే భయం వస్తుంది సార్. సో రేట్లు పెరిగినందుకు వాళ్ళకి రేట్లు చెప్పడం భయపడుతున్నారు. ఇంకా సార్ చెప్పండి, ఇంకా వేరే ఇప్పుడు మన పంట దిగుబడి చాలా తగ్గిపోయిందని అంటున్నారు. అవును సార్. అప్పటికి ఇప్పటికి కానీ ఇప్పుడు వర్షపాతం పైన ప్లస్ వీటిపైన ఆధారపడి ఉన్నా అంటున్నారు. అవును సార్. కొంచెం మనకు మధ్యలో ఆంధ్రాకి వచ్చి మనకు కరువు వచ్చింది సార్. మధ్యలో ఒకటి ఏదో ఉదు తుఫాన్ ఏదో వచ్చింది సార్ మనకి. దాని వల్ల మనకి ఏంటంటే ఈ వడ్లన్నింటి కొంచెం డిమాండ్ ఎక్కువ అయిపోయింది సార్ రైతులకు. ఒకటి ఏంటంటే రైతులకు ప్లస్ పాయింట్ సార్ ఏంటంటే వాళ్ళకు ఇంత 2000 కుంటలు వస్తుంది, మనకు ఇప్పుడు 3000 వాళ్ళ కుంటలు అమ్ముతున్నాం వాళ్ళు. అదొకటి ప్లస్ పాయింట్ సార్. రైతులు కూడా బెనిఫిట్. కాకపోతే ఏంటంటే మాకు ఈ దెబ్బ పడుతుంది సార్ దానివల్ల వ్యాపారాలు దెబ్బ వస్తుంది సార్. ఇప్పుడు ఈ సన్న బియ్యం బియ్యం రేట్లు పెరగడానికి గల కారణాలు ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ వాళ్ళకి ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం. సార్, రేట్లు పెరగడానికి గల కారణాలు ఏంటి సార్ చెప్పండి? ఈ సన్న బియ్యం రకాలు ఎక్కువగా మన దగ్గర వాడుకలు అవే ఉంటే ఎక్కువ తింటాము. పోతే రేట్లు మాత్రము ప్రజలకు కొద్దిగా అందనంత దూరంలో పెరిగినాయి. దానికి కారణాలకు పబ్లిక్ ఏమంటారు, రైతులు ఏమంటారంటే దిగుబడి తగ్గింది కాబట్టి రేట్లు పెరిగినాయి అన్నటువంటి ఒక వాదన. తర్వాత అట్లాగే ఇప్పుడు ప్రొడక్షన్ తగ్గడంతో న్యాచురల్గా అది సహజమని ఇది జరుగుతుంది. అది ప్రధాన కారణం అని అంటున్నారు. సార్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము చాలా వరి పెద్ద ఎత్తున పండించారు కదా సార్. అవును, పెద్ద ఎత్తున రైతులకు అందరికి పండించారు కదా సార్. సో అలా పండించినప్పుడు ఈ పరిస్థితి గల కారణం ఏమై ఉండొచ్చు? ఏంటంటే ఏరియా పెరిగింది కానీ ప్రొడక్టివిటీ అన్నటువంటిది పర్ ఎకరా దిగుబడి అన్నటువంటిది ఈ తుఫాన్ వల్ల, అధిక వర్షపాతము, తర్వాత లో రెయిన్ఫాల్, వీటి వల్ల ప్రొడక్షన్ తగ్గడం వల్ల రేట్లు పెరిగినాయి సహజంగా జనరల్ ఎనాలిసిస్. కాబట్టి ఇది నెక్స్ట్ పంట వచ్చేంత వరకు దాదాపుగా మార్కెట్లో ఇలానే ఉండవచ్చు అన్నటువంటిది అనిపిస్తుంది. పండించే ఏరియా పెరిగింది కానీ దిగుబడి తగ్గిపోయింది అంటున్నారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది ధరలు అన్నటువంటివి. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ 25 రూపాయల కిలో చొప్పున మార్కెట్లో తమ కొన్ని ఏజెన్సీ ద్వారా అమ్మాలన్నటువంటిది ఒక ప్రకటన వచ్చింది. ఒకవేళ టన్నులు వాళ్ళు రిలీజ్ చేశారనుకో, ఆటోమేటిక్గా అప్పుడు మార్కెట్లో ఇంకొక ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, పేపర్లు మాత్రం మేము చదివాము. మళ్ళీ రేట్లు తగ్గాలంటే ఎన్ని రోజులు పట్టచ్చు సార్? ఒకటేమో గవర్నమెంట్ పాలసీ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ అన్నటువంటిది బ్యాన్ చేశారు, ఎక్స్పోర్ట్ చేయట్లేదు. మామూలుగా ప్రజలు వాడే బియ్యం బాస్మతి తప్పిస్తే మిగతా అన్ని బ్యాన్ చేశారు, ఎగుమతి చేయకపోవడం. తర్వాత దీనివల్ల ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుందన్న ఉద్దేశంతో అది ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత తమ ఏజెన్సీస్ ద్వారా వీళ్ళు రిలీజ్ చేయాలన్నటువంటిది కూడా ఒక నిర్ణయం అప్పుడు వచ్చేసింది అనుకో, రబీ పంట కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు రేట్లు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి.